నేను సినిమా పరంగా చెప్తున్నాను, డైరెక్షన్ టోటలీ పాల్ట్. అలాగే భారీగా చాలా అంటే చాలా భారీగా తీశారు సినిమాని, సాంగ్స్లో కానీ లేదా పెట్టిన ఎఫర్ట్ కానీ. దిల్ రాజు గారు అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నిజంగా సాంగ్లకి పెట్టిన మినిమం బడ్జెట్ ఒక మీడియం హీరో సినిమా తీయచ్చు గ్రాండియర్గా. చాలా అంటే చాలా బడ్జెట్ పెట్టారు. బట్ అంత బడ్జెట్ కలెక్ట్ చేద్దాం లేదంటే సంక్రాంతికి వచ్చింది కాబట్టి ఒక సేఫ్ అవ్వచ్చేమో. కానీ సినిమా పరంగా చెప్పాలంటే నాకైతే యావరేజ్ సినిమా అన్న. అంటే గూస్ బంప్స్ సీన్స్ ఒక 2-3 అనిపించింది అంతే. కానీ ఎంట్రన్స్ సీన్, ఇంటర్వల్ సీన్, క్లైమాక్స్ ఈ 3 సీన్లు అయితే మాత్రం నిజంగా గూస్ బంప్స్ చాలా బాగా అనిపించింది. బట్ సినిమా పరంగా చూసుకుంటే నాకైతే యావరేజ్గా అనిపించింది, ఇదేం చెప్పగలను. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా పెద్దగా ఏమీ లేదన్న, జస్ట్ నార్మల్గా వెళ్ళిపోతుండదు. శ్రీకాంత్ గారికి వెళ్ళడానికి అన్ని క్యారెక్టర్లు చాలా మందిని పెట్టింది, చాలా పెద్ద కాస్టింగ్ వరకు తీసుకొని చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. బట్ సరిగ్గా వాడుకోలేదు ఎవరు. నేను అటు హీరోయిన్ కానీ ఇటు శ్రీకాంత్ గారిని ఎవరిని కూడా పెద్దగా వాడుకోలేదు. కానీ ఎడ్జెస్ సూర్యని మాత్రం నిజంగా చెప్తున్నాను, అమ్మ ఎడ్జెస్ సూర్య హీరో సినిమాకి నిజంగా ఆయన క్యారెక్టర్ చాలా ఎంజాయ్ చేశారు. నిజంగా గూస్ బంప్స్ రప్పించారు ఎడ్జెస్ సూర్య. నా పేరు సినిమా సరిపోయే సినిమా కాదు, ఇది ఎడ్జెస్ సూర్య సినిమా లాగా అనిపించింది.